Hi, this is SS Creatives. Good morning, all of you. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ప్రస్తుతం ఆకుకూరలకు కానీ కూరగాయలకు కానీ పొలం దున్నే ముందు ట్రాక్టర్తో కల్టివేటర్ వేసుకొని ఒకసారి దున్నుకున్నాక ఎరువు దుక్కి మందు అయినా కలిపి చల్లుకొని మళ్ళీ దున్నుకొని నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, వర్షాకాలం ఇలా అయితే పెద్ద పెద్ద మడ్లు వేసుకోవాలి. లేదు మామూలుగా ఉన్నాయి అంటే చిన్న చిన్న మడ్లు చేసుకొని, మన చిన్న మడ్లు అంటే ఎల్లిగడ్డ మడ్ల టైపు చిన్నగా చేసుకొని వాటిని లేబల్ ఉన్నాయో లేదా చూసుకొని చిన్న చిన్న కాలువలు, దీన్ని షీల్ అంటారు, కొంకతోని షీళ్ళు కొట్టుకోవాలి. షీళ్ళు మరి బాగా దూరం ఉండదు, మరి బాగా దగ్గరకు ఉండదు. ఎందుకంటే ఆకుకూరలు కొత్తిమీర ఇవి అలికినా కానీ పురుగు ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మా మీడియం సైజులో షీళ్ళు కొట్టుకోవాలి. షీళ్ళు కొట్టుకొని విత్తులకు ముందు జాగ్రత్తగా మనం కార్బోడైజం మ్యాంకోజెబ్ యాడ్ చేసుకొని అలుకుంటే పురుగు పట్టదు. అంతేకాకుండా ముందు మనం సీలో ఒకే సైజులో కొట్టుకోవాలి. ఈ విధంగా నేను కొడుతున్నా చూడండి, ఈ విధంగా ఒకే సైజులో కొట్టుకొని వాటికి నీళ్ళు వచ్చే విధంగా కాలువలు సెట్ చేసుకొని ముందైతే మనం కార్బోడైజం మ్యాంకోజెబ్ కలిపిన విత్తనాలను ఈ సీళ్ళలో వేసుకోవాలి. కూరెత్తులు ఏమున్నా అని సీళ్ళలో వేసుకొని అన్ని మడ్లు అలికిన తర్వాత, లేదా ఎవరిష్టం వాళ్ళు మాడే కంప్లీట్ కాగానే నేర్పుకోవాలి. మంచిగా ఆ సీళ్ళు మొత్తం చిన్న చిన్న కాలువలు ఉన్నాయో అవన్నీ నేర్పేయాలి. కాలువలలో మన్ను నింపేయాలి, విత్తులు మునిగేటట్లు నింపేసి వాటర్ సదుపాయం అప్పుడే నీళ్ళు కట్టుకోవాలి. లేదంటే కొద్దిసేపు మార్నింగ్ అన్నా సాయంత్రం అన్నా కట్టుకోవాలి. మనకి ఆకుకూరల వడ్లు ఉన్నాయా, చిన్న వడ్లు, ఆ వడ్ల పైన గడ్డి లేస్తుంది కాబట్టి మనం చుక్కకూర లాంటి ఎత్తులు పెట్టుకుంటే అవి మనకు కొద్దిగా ఇన్కమ్ ఆదాయాన్ని ఇచ్చే సోర్సెస్ ఉంటుంది. ఒకే రకమైన ఆకుకూరలు కాకుండా ఒక 2-3 రకాల ఆకుకూరలు అలుకోవాలి. వాటి వడ్ల పైన చుక్కకూర ఎత్తులు పెట్టుకుంటే ఒక్క ఎత్తు పెడితే దాదాపు దానికి పిలకలు వచ్చి ఇంకా ఎక్కువ కోసిన కొద్ది పిలకలు వచ్చి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది అలుకుంటే అది కూడా మార్కెట్లో మంచి రేటు ఉంటుంది. మనకు మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా రేటు ఉంది, ఏ కూరకి ఎక్కువ డిమాండ్ ఉంది మనం తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని అలుకోవాలి. అలాగే ఏ సీజన్లో ఏమి ఎక్కువ పోతాయి దాన్ని చూసుకుంటూ అలుకోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు కలెగూర, చిన్నాకుల కూర ఇవి అయితే బాగా అలుకోవాలి. అలాగే తోటకూర, చుక్కకూర ఇవి 4 కంపల్సరీ అలుకుంటే వాళ్ళకైనా ఈజీగా ఉంటుంది, పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఒక 5 రకాలు ఉడికిన వాటిని పొతం అంటే గడ్డి తీసుడు, మంజల్లుడు, నీళ్ళు కట్టుడు అటు మంచిగా చూసుకుంటే, మంచిగా పని చేసుకుంటే మనకు కూడా మంచిగా ఆదాయాన్ని ఇస్తాయి. అలాగే ఆకుకూరలతో పాటు కొత్తిమీర, మెంతి, పుదీనా వీటిని కూడా పెట్టుకుంటే, దేంట్లో అయినా కొత్తిమీర, మెంతి ఖచ్చితంగా వేస్తారు. అయితే నీసు, కౌసు, మటన్, చికెన్ లాంటివి, చేపలు ఇంకేమైనా వగేరా ఉంటే వాటిలో పుదీనా తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి 3 కూడా మెయింటైన్ చేసుకొని అలుకుంటే ఇంకా బెటర్. కొందరైతే ఎకరాలు ఊపుతారు, నాకు అంత జాగలేదు కాబట్టి నేనైతే ఈ విధంగా సీలు లైన్లు కొట్టిన, కాలువలు చేసిన అన్నట్టు.
వీటిల్లో ప్రస్తుతానికైతే నేను కొత్తిమీర, మెంతి కలుపుతున్నా, ధనియాలు కలుపుతున్నా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఒక్క విధంగా వేసుకుంటారు కాబట్టి మన వాటర్ సదుపాయాన్ని బట్టి కలుపుకోవాలి. మా దగ్గర ఇవి దొరుకుతాయి విత్తనాలు, ఇంతకన్నా మంచి కూడా దొరుకుతాయి. నేను మీడియం సైజు తీసుకొచ్చిన, మీడియం రకం. కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేనే కెమెరా పట్టుకొని నేర్చుకోవాలంటే టైం పడుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా కోరితులు అడిగిన తర్వాత ఇలా నేర్పుకోవాలి. మన్నంతా కాళ్ళలో పడేటట్టు చేసుకోవాలి. ఆడుకుంటే అప్పుడు మనకు ఒక 2 సార్లు 2 టైమ్స్ నీళ్ళు కట్టిన తర్వాత ఈజీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే నా ఆలు కూడా అయిపోయింది. ఆలుకి మొత్తం మలికిన తర్వాత నేను నేర్పుతున్నా. ఈ విధంగా అయితే మనం మన్ను కాలువలో పడేటట్లు చూసుకోవాలి. మంచిగా నేర్పాలి. ఎత్తులు బయట కనబడకుండా, ఎత్తులు మునిగేటట్లు నిదానంగా నేర్పాలి. పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఎందుకంటే వాటి కింద పడిన ఎత్తులు మళ్ళీ పెరిగేవి కాబట్టి మనమే నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల రాళ్ళు ఏమైనా ఉన్నా అని తీసేసుకోవాలి. రాళ్ళు, గడ్డి ఏమన్నా తీసేసుకోవాలి. Thank you.